కుట్ర ఇది ఎల్లాక చెప్పుకున్న ముచ్చటే. ధీమా ఎప్పుడు అన్నదాతల నిరీక్షణ. అకాల వర్షాలు, అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు. కేంద్ర పథకం అమలుపై రాష్ట్రం దృష్టి, ఇంకా కొలిక్కిరాని కసరత్తు. రాష్ట్రంలో ఏటా వేల మంది రైతులు అకాల, అధిక వర్షాలు, వడగండ్లు, ఈదురుగాలులతో తీవ్రంగా నష్టపోతున్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను చివరి దశలో రైతులు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది సగటున 2 లక్షల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుత నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం 33% కంటే ఎక్కువ ఉంటేనే నమోదు చేస్తున్నారు. దీంతో చాలామంది రైతులకు సాయం అందడం లేదు. ఈ తరుణంలో పంటల బీమా పథకంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. దాని అమలు కోసం నిరీక్షిస్తున్నారు. 5 ఏళ్లుగా బీమా లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని 2016-17లో ప్రారంభించింది. 2016-17 నుంచి 2019-20 వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఈ పథకంలో ప్రీమియం కట్టే మొత్తం కంటే పరిహారం తక్కువ అందుతుందని, ఇతర నిబంధనలను సరిగా లేవని రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగింది. పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఈ మేరకు కార్యాచరణ మొదలైంది. ఫసల్ బీమాలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 2024 వానాకాలం నుంచే అమలు చేస్తారని రైతులు భావించినా అది జరగలేదు. ఈ మొత్తానికి రైతన్నల నిరీక్షణ అకాల వర్షాలు, అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు. కేంద్ర ప్రభుత్వం అమలుపై రాష్ట్రం దృష్టి, ఇంకా కొలిక్కిరాని కసరత్తు. మరి ధీమా ఇక మరి దేశానికి రైతన్నే వెన్నెముక అంటారు అయ్యా. ఇక మరి అతివృష్టితోటి, అనావృష్టితోటి రైతన్న అన్నమో రామచంద్ర అంటుండు. ఆయన